ఉన్నత చదువులు చదివి పట్నంలో ప్రైవేటు ఉద్యోగాలను పొందారు. చేసే పనుల్లో సంతృప్తి లేకపోవడంతో పాటు ఒత్తిడి పెరగటంతో సొంతూరుకు చేరుకొని స్వయం ఉపాధి పొందాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పశువుల పెంపకంపై ఆసక్తిని చూపించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో డైరీ ఫామ్ను ఏర్పాటు చేసి తాము స్వయం ఉపాధి పొందటంతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన సోదరులు. పాడి పశువుల పెంపకంలో దినదినాభివృద్ధి సాధిస్తున్న ఈ సోదరుల విజయగాథను మనము తెలుసుకుందాం పదండి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన ధన్యాల ఉపేందర్, నరేష్లు ఇద్దరు అన్నదమ్ములు. వీరిరువురు ఉన్నత చదువులు చదువుకుని పలు ప్రైవేట్ కంపెనీల్లో కొంతకాలం ఉద్యోగాలు చేశారు. కంపెనీ వారు ఇచ్చే అరకుర జీతాలు చాలకపోవడంతో పాటు పని ఒత్తిడి పెరగడంతో ఉద్యోగాన్ని వీడి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం కన్నా స్వయం ఉపాధి పొందాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆలోచన వచ్చిందే తడువుగా పాడి రంగం వైపు అడుగులు వేసి నేడు పశువుల పెంపకాన్ని చేపట్టి పాల విక్రయంతో చక్కటి ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 10 హర్యానా జాతి గేదెలతో 2019 సంవత్సరంలో డైరీ ఫామ్ను ఏర్పాటు చేశారు ఈ సోదరులు. ఇప్పుడు ఈ ఫామ్లో గేదెల సంఖ్య 80కి చేరింది. అంతేగాక 15 రోజుల క్రితమే ఆవులను కొనుగోలు చేశారు. ఇవి కూడా ఒక్కొక్కటి రోజుకు 10 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తున్నాయని పెంపకందారులు తెలిపారు. మొదట్లో గేదెల పోషణపై అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇక్కట్లన్నింటినీ అధిగమించి ఇప్పుడు స్వయం ఉపాధి పొందడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. మేము 4 ఇయర్స్ బ్యాక్ ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేశామండి. స్టార్టింగ్ 10 గేదెలతో స్టార్ట్ చేశాము. గేదెలన్నీ హర్యానా నుంచి తీసుకొచ్చాము. ఒక గేదె 15 లీటర్లు 16 లీటర్ల మిల్కింగ్లో తీసుకొచ్చి అసలు ఇదే చేయగలుగుతామా లేదా అన్నట్టుగా ట్రైల్ వేసాము. ఆ తర్వాత ఓకే అనిపించింది. మళ్ళీ అక్టోబర్లో ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఒక 10 గేదెలు తీసుకొచ్చాం. ఇట్లా 10 గేదెలు అట్లా చేసుకుంటా ఇప్పుడు 60 గేదెలు అయినాయండి మా డైరీలో. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఆవులు ఒకటి తీసుకొచ్చాము, హెచ్ఎఫ్ ఆవులు. ఒక 15 డేస్ అయింది. ప్రజెంట్ అయితే కష్టపడి చేసుకుంటే పర్లేదండి, బాగానే ఉంది. ఇంతకుముందు మేము జాబ్ చేసేదండి, సివిల్ కన్స్ట్రక్షన్లో మెకానికల్ మేనేజర్గా పనిచేశాను. ఇక తర్వాత మా పిల్లల చదువులు ఇబ్బంది అవుతున్నాయి, ఒక సంవత్సరం స్కూల్ అవుతుందనేసి ఇంకా జాబులు మానేసి వచ్చి ఇక్కడ మాకు సొంత వ్యవసాయాలు ఉన్నాయి, ఇంకా ఇక్కడే ఉండిపోయామండి. ఆ టైంలో కొద్దిగా మా పిల్లలకి పాలు ఇబ్బంది అవుతుంటే అసలు మనం ఎందుకు పెట్టకూడదనే ఆలోచనతో ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేశాము. ప్రజెంట్ అయితే ఇక్కడ 8 మంది వర్కర్లు పనిచేస్తున్నారండి. మొత్తం వచ్చేసి దూడలు అన్నీ కలిపి 100+ ఉన్నాయండి. 70 దాకా యానిమల్సే ఉన్నాయి. ఒక 40+ ఇవి ఉన్నాయండి మన కాప్స్. అది కాక మేము దున్న పిల్లలేమో అమ్మేస్తున్నాము, ఈ పట్టదూడలనే మేమే ఉంచుకొని ఇక్కడే ప్రెగ్నెన్సీ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 6-7 ప్రెగ్నెన్సీ కూడా అయినాయి. ఇది మేము డైరీ స్టార్ట్ చేశాక పెట్టినాయి. ఇప్పుడు ఆల్రెడీ 4 మంత్స్ 3 మంత్స్ క్యారింగ్. ఇప్పుడు ప్రజెంట్ మా డైరీలో గేదె పాలు వచ్చేసేమో 270-280 వస్తున్నాయండి ఈ 60 గేదెల మీద. ఆవుల మీద వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు మొన్ననే తెచ్చాము కాబట్టి 100 లీటర్లు వస్తున్నాయి ఫర్ డే వచ్చేసి. గేదె పాలేమో మా సొంతంగా మేము అవుట్లెట్ పెట్టుకున్నామండి, అక్కడ మా ఓన్గా మార్కెట్ చేసుకుంటున్నాం. ఆవు పాలు వచ్చేసి హెరిటేజ్ వస్తున్నాం. దీంట్లో వచ్చేసి నేను మా తమ్ముడు ఉంటున్నామండి, మా బాబాయ్ కొడుకు, ఇద్దరం ఉంటున్నాం. తను వచ్చేసి బీటెక్ MBA చేశాడు. ఇక తనే ఒక రకంగా ఆదర్శం మాకు. మనము ఒకళ్ళ దగ్గర పనిచేసేప్పుడు మనమే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు మీ శాలరీ ఇచ్చేవాళ్ళు అయితేమి సుమారు 12 మంది అయిపోయారండి. మా షాప్లో వర్కర్స్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, షెడ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, 12 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే, మేము కూడా ఏంటంటే పర్లేదు, హ్యాపీగానే ఉన్నాము. మేము పెట్టింది 2019లో. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు నాకు అగ్రికల్చర్ పరంగా 35 ఎకరాల వ్యవసాయం ఉంది. నేను జాబు చేసి 2 ఎకరాలు ఉన్నోళ్ళు జాబు చేసి నేను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో డైరీ ఫామ్ పెట్టా. అంతవరకే, అంత మించి ఉద్దేశం ఏం లేదండి. ఇప్పుడు ప్రజెంట్గా 60 గేదెలు ఉన్నాయండి, 10 ఆవులు ఉన్నాయి. వాళ్ళ బోను ఒక 2 lakhs ఏబో ఉంటుంది అంతకన్నా. గేదెలకు గాలి, వెలుతురు సక్రమంగా తగిలేలా ప్రత్యేకంగా షెడ్లను నిర్మించుకున్నారు. రాత్రి వేళల్లో దోమలు కుట్టకుండా ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ఒకవేళ కరెంటు పోయినా కూడా జనరేటర్ సాయంతో పశువులకు ఫ్యాన్లు తిరిగేలా ఏర్పాట్లు చేశారు. పశువులను ఉదయం సాయంత్రం శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. వారం వారం పశువుల డాక్టర్ చేత వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. పశువులకు అవసరమైన గ్రాసాలను స్వయంగా సాగు చేస్తున్నారు ఈ యువకులు. 15 ఎకరాలలో పశువుల కోసం ప్రత్యేకంగా గడ్డిని పెంచుతున్నారు. గ్రాసాలను చిన్న ముక్కలుగా కట్ చేసి పశువులకు మేతగా సమయానుకూలంగా అందిస్తున్నారు. షెడ్డు దీని వరకు స్వామి 1,60,00,000 చిల్లర వచ్చింది స్వామి ఖర్చు. మా కాన్సెప్ట్ వచ్చేసి రెస్టారెంట్లు వీళ్ళందరూ కూడా చాలామంది అడిగారు, కానీ మా కాన్సెప్ట్ అది కాదు. ప్రతి ఇంట్లోకి వీలైనంత వరకు
ప్రతి ఇంట్లోకి మా పాలు పోవాలి, నాణ్యమైన పాలు పోవాలన్న ఉద్దేశంతో మేము ఇంతవరకు బల్క్ ఎవరికి పోయాం స్వామి. ఇంట్లోకి 2-3 లీటర్లు ఇట్లా కస్టమర్ల తప్పనిచ్చి ఏ రెస్టారెంట్కి కానీ ఇంకేదో అట్లా అయితే ఏం లేదు. లీటర్ 80 రూపాయలు అమ్ముతున్నాం స్వామి. పిండినట్టు 7+ వస్తుంది ఫ్యాట్ కూడా. పచ్చిగడ్డి కింద 10 ఎకరాల పొలం ఉంచాం స్వామి. సూపర్ నేపియర్ గ్రాస్ వేసాము. ప్రజెంట్ అదే సరిపోతుంది. దాని తోడు ఉరగడ్డి రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ప్రజెంట్ ఇక్కడ కొద్దిగా మా సూడి గేదెలు ఉండటం వల్ల కొద్దిగా ఆదాయం అనేది తగ్గింది స్వామి. అన్ని గేదెలు మంచిగా పాలిస్తే కొద్దిగా ఆదాయం నెలకు 2 నుంచి 3 లక్షల దాకా రావచ్చు. అయితే ఇక్కడ మనం సొంతంగా ఉండి అన్నీ మనం చేసుకోగలిగితే పర్లేదు స్వామి. లేదు మనం ఇక్కడ పెట్టేసాము, వర్కర్లను పెట్టి వదిలేసాము అంటే ఎల్లో కనీసం రూపాయి కాదు 5 పైసలు కూడా రాదు. గత 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. వాళ్ళ కింద మిల్క్ డోర్ డెలివరీ చేస్తుంటా నేను. ఇక్కడ పాలు మంచిగా క్వాలిటీ పోస్తూ ఉంటారు సాములు. అదేవిధంగా మేము ఖాతాలు కూడా దగ్గర 200-300 లీటర్లు డోర్ డెలివరీ వేస్తుంటాం మేము. ప్రతి ఒక్క కాడ ఏడ కూడా కంప్లైంట్ లేకుండా పాలు మంచిగా ఉంటాయి. దానివల్ల ఇంకా ప్రోడక్ట్స్ పెరుగుతుంది మాకు. మా స్వామి కూడా చాలామందికి వర్క్ చూపిస్తుండు. దాదాపుగా ఇప్పుడు ఒక 10-20 మంది దాకా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపి రోజుకు 270 లీటర్ల పాల ఉత్పత్తిని సాధిస్తున్నారు ఈ యువ పెంపకందారులు. ఆ పాలను నేరుగా విక్రయిస్తున్నారు. నెలకు ఎంత లేదన్నా అన్ని ఖర్చులు పోను 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం పాడి పశువుల పెంపకంతో సాధిస్తున్నామని యువకులు తెలిపారు. అదేవిధంగా ఈ డైరీ ఫామ్ ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం 500 మందికి స్వచ్ఛమైన పాలను అందిస్తున్నామన్న తృప్తి మిగులుతుందంటున్నారు ఈ యువకులు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందితే మరిన్ని విజయాలు సాధిస్తామంటున్నారు ఈ అన్నదమ్ములు.